ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి దేవుని వాక్యం మనకి ఈ గొప్ప సత్యాన్ని దేవుని పిల్లలకు దేవుడు నేర్పుతున్నారు. అదేమిటంటే భూమి మీద మీరు ఏమి చేసినా, భూమి మీద మీరు ఏ పని చేసినా, ఏమి చేసినా, అది ఒక నూతన వ్యాపారం కావచ్చు, అది ఒక వివాహం కావచ్చు, లేకపోతే ఒక గృహప్రవేశం కావచ్చు, లేక ఒక శంకుస్థాపన కావచ్చు. అసలు మీరు ఏ పని చేసినా మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తము ఆయన పేరట చేయుడి అని దేవుని వాక్యం మనకి నేర్పుతుంది. మనం యేసు ప్రభు నామములోనే మనం ఎందుకు చేయాలి అని ఒకవేళ ఆలోచన చేస్తే కొలస్సీ 2:9 చెప్తున్నాడు. కొలస్సీ 2:9 అంటాడు, ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఆయన నామములోనే ఎందుకు చెయ్యాలి అంటే దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. అంటే దాని అర్థం యేసు ప్రభు దేవుడు, దేవుని యొక్క తత్వం యేసు ప్రభునందు మానవ జాతికి కనబడుతుంది. యేసు ప్రభు లోకానికి వెలుగై ఉన్నాడు. దేవుని తత్వం ఆయన ఎందుకు కనబడుతుంది కనుక ఆయన దేవుడని రుజువవుతుంది, పరిశుద్ధుడని రుజువవుతుంది. ఆయన పరము నుండి భూమికి వచ్చాడని, మళ్ళీ భూమి నుండి పరలోకానికి వెళ్ళాడని మనకు అర్థమవుతుంది. అంచేతనే మనం చేసే ప్రార్థన యేసు ప్రభు నామములో చేస్తేనే పైకి వెళుతుంది, తండ్రి దగ్గరికి చేరుకుంటుంది, లేకపోతే తండ్రి దగ్గరికి వెళ్ళదు. అంచేతనే యేసు ప్రభు నామంలో మనం ప్రార్థన చేయాలి. అందుకే మీరు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏ పని చేసినా యేసు ప్రభు నామములు అందుకే చేయమని దేవుని వాక్యం మనకి నేర్పుతుంది. ఎప్పుడైతే యేసు ప్రభు నామంలో మనం చేస్తామో అప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ పని విషయంలో తగిన ఆశీర్వాదము, తగిన దీవెన, తగిన అనుగ్రహం దేవుడు ఇస్తాడు. ఎందుకంటే యేసు ప్రభు నామంలో చేస్తే ప్రార్థన తండ్రి దగ్గరికి చేరుకుంటుంది. కాబట్టి అప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని మనం ఏ పని కొరకు ప్రార్థన చేస్తున్నామో, ఏ వ్యాపారం కొరకు ప్రార్థన చేస్తున్నామో, దేని కొరకు ప్రార్థన చేస్తున్నామో దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఆ పని మీద తగిన దీవెన, తగిన ఆశీర్వాదం ఉంటుందన్న వాస్తవాన్ని మనం గుర్తించాలి. అందుచేత యేసు ప్రభు నామంలోనే మనం చేయాలని దేవుని వాక్యం మనకి నేర్పుతుంది. ఇంకొక మాట కూడా చదువుకుని లోపల ప్రవేశిద్దాం. ద్వితీయోపదేశకాండం అండి 28వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. 28:8 నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును అని దేవుని వాక్యం మనకు నేర్పుతుంది. ఎలాగంటే నీ కొట్లలోనూ నువ్వు చేయు ప్రయత్నములన్నిటిలో దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును అని 8వ వచనంలో చెప్పాడు. అది ఆ వచనం ఎప్పుడు నెరవేరుతుందంటే మొదటి వచనం నెరవేరినప్పుడు అది ఖచ్చితంగా నెరవేరుతుంది. మొదటి వచనం ఏంటి? నీవు నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని నీ ఎడల నీ దేవుడిని యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును, ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును అన్నాడు. అందుచేత మనం దీవించబడాలి అంటే మొట్టమొదటి దేవుడిని యెహోవాకుని శ్రద్ధగా వినాలి. రెండు, ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ మనం అనుసరించి ఎప్పుడైతే నడుస్తామో అప్పుడు మనం చేసే ప్రతి ప్రయత్నం మీద దీవెన ఉంటుంది. అన్ని విషయాల్లో దీవించబడతాం అని ప్రభు మనతో మాట్లాడుతున్నారు. కనుక మరి ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టల్లో పాటిస్తూ ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకొని దేవునిలో బలంగా ముందుకు కొనసాగుదాం. ఆ విధంగా ఈ షాపుని దేవుడు అభివృద్ధి పరచాలని మనం ప్రార్థన చేద్దాం.
ఇంకొక మాట కూడా చదువుకుందాము. యోబు గ్రంథము 1:10 చదువుదాము. అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచి వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి ఆ దేశములో బహుగా విస్తరించి ఉన్నది. చూడండి, యోబు యొక్క చేతి పనిని దేవుడు దీవించాడు. అయితే ఊజు దేశంలోని అతడు ధనవంతుడిగా మారినట్లుగా మనం చూస్తున్నాం. కనుక దేవుడు మన చేతి పనిని ఆశీర్వదించులాగున మరి రాంప్రసాద్ గారు, మా సోదరి రేవతి గారు, మరి కుటుంబం ప్రారంభిస్తున్న ఈ నూతన వ్యాపారం రామ్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్, ఇది దినదినం అభివృద్ధి చెందినట్లుగా ఈ చేతి పనిని లేక ఈ వ్యాపారాన్ని దేవుడు చక్కగా ఆశీర్వదించి వృద్ధిపరిచినట్లుగా మనందరం కూడా ప్రార్థన చేద్దాం. అందరూ ఒకసారి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుని మనం లోపల ప్రవేశిద్దాం. మొట్టమొదటిగా జోసఫ్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. తర్వాత నేను కూడా ప్రార్థన చేసి లోపల ప్రవేశిద్దాం. ఉన్న మా పరలోకపు తండ్రి, నీ గణనామమునకు అనేకమైన వందనములు, స్తోత్రములు. నా నామమున ఎక్కడిద్దరు ముగ్గురు కూడి ఉందరో వారి మధ్య నేను ఉంటానని మీరు సెలవిచ్చువారు. మీ నామమున ఎలాగు తండ్రి, ఎలాగూ రాంప్రసాద్ గారు తన కుటుంబము నాయన యొక్క షాపుని తీసుకొని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఈ కార్యక్రమంలో నాయన ఏర్పాటు చేయడాన్ని బట్టి దైవజనుల చేత ఒక కార్యక్రమం జరిగింపచేస్తున్నందుకు వందనాలు. మా మధ్యన మీరే త్రిత్వదేవునిగా ఉన్నందుకు స్తోత్రములు. నాయన నీ కుమారునికి ఇవ్వబడిన తలంతును నాయన దీనిని బాగుగా వాడుకొని అభివృద్ధి చెందేటట్లుగా సహాయమును దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వందనములు, స్తోత్రములు. ఈ యొక్క ఫాస్ట్ ఫుడ్ సెంటరు అనేకులకు వెల్లడి కావడానికి సహాయమును దయచేయము. దైవజనులు నాయన యోబు గారు రాసినట్లుగానే మీ చేతి పనిని నేను దీవిస్తా అన్నారు కనుక నాయన ఈ పనిని, నీ కుమారుడు చేసే పనిని నాయన మీరు దీవించి ఆశీర్వదించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వందనములు, స్తోత్రములు. ఈ పనిలో నీ కుమారుని బహుగా ఆశీర్వదించి నాయన ప్రభువ అభివృద్ధి చెందడానికి కృప చూపించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము. వందనములు, స్తోత్రములు. నాయన మీరు దేశాంతరం వెళ్ళినప్పుడు నాయన మీరిచ్చారు ప్రభువ తలంతులు 5, 2, 1 ప్రభువ. 5 ఇచ్చిన వాడు 5 తలంతులు సంపాదించుకున్నట్లుగానే నీ కుమారుడు కూడా ఈ యొక్క వ్యాపారములో అట్టి రీతిలో మీరు ఆశ్రయించి వృద్ధిలోనికి నడిపింప చేయమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము. మా ప్రార్థన మీరు ఆలకించి నాయన ప్రభువా మీ సన్నిధికి చేర్చుకుని మీరు ఆశీర్వదించండి. ఆమెను ముద్ర వేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అతడు చేయనిదంతయు సఫలపరుస్తాను అన్నారు కనుక నాయన ప్రభువా నీ కుమారుడు చేసే పనిని సఫలపరచండి. నీకే వందనములు, స్తోత్రములు. నాయన మీపై ఆధారపడి నీపై ఆనుకొని నాయన ఈ పని చేస్తున్నారు కనుక ఈ పనిని వృద్ధిలోనికి నడిపించండి. నీకే వందనములు, స్తోత్రములు. నీ పనుల భారం యెహోవా మీద మోపము, ఆయనే చూసుకును, ఆయనే సఫలపరచునన్నారు కనుక అటువంటి దీవెన ఈ యొక్క వ్యాపారమునకు నీ కుమారుని కుటుంబమునకును మీరు దయచేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధుడైన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, నీ పాదములకు సాగిలపడి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీ దాసులు జోసఫ్ గారు ప్రార్థిస్తూ వచ్చారు. అలాగనే మీ దాసుని ప్రార్థన అనుకునైన నా ప్రార్థన కూడా మీరు ఆలకించి మా ప్రియుడు రాంప్రసాద్ గారు, మా సోదరి రేవతి గారు వారి కుటుంబాన్ని బట్టి, వారికి ఇచ్చిన కుమారుడు జానాతాను, కుమార్తె సుప్రీని బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తూ చేతులతో కష్టపడి మంచి పని చేయాలని మీరు చెప్పినట్లుగా, కష్టపడి పనిచేసి భోజనం చేయాలని మీరు చెప్పినట్లుగా మా ప్రియులు
ఈ నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తూ ఉండగా నిజమే దైవజనులు ప్రార్థించినట్టుగా చక్కటి తలాంతుని మీరు వారికి ఇచ్చారు. ఆ తలాంతు వారు ఇక్కడ చక్కగా సద్వినియోగం చేసుకుంటూ మంచిగా వ్యాపారం చేయడానికి వారిని కృపను ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. రామ్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ని మేము ప్రారంభిస్తున్నాం. ఇది ఈ ప్రాంతంలో వెల్లడి కావడానికి, అనేకులకు వెల్లడి కావడానికి, ఈ ప్రాంతవాసులు అనేకులు దీన్ని గమనించడానికి నీ కృపను దయచేయండి దేవా. వారు ఈ పని ప్రారంభిస్తుండగా దీన్ని దినదినము అభివృద్ధి పరచండి, దీన్ని మీరు ఆశీర్వదించండి. సకల ఆశీర్వచనములకు సకల దీవెనకు నువ్వు కారణభూతుడివి కనుక దీనిని మీరు ఆశీర్వదించి వృద్ధి పొందించండి. నాటు వాళ్ళు కానీ నీరు పోయి వాళ్ళు కానీ ఏమీ లేదు, వృద్ధి కలుగు చేయు దేవునిలోనే సమస్తము ఉన్నదని నీ వాక్యము సెలవిస్తుంది. వృద్ధిపరచువాడవు నీవే. యోబు యొక్క చేతి పనిని మీరు ఆశీర్వదించారు. అందుకనే ఊజు దేశములో అతని కంటే ధనవంతుడు లేడు. తండ్రి, ఆశీర్వదించేవాడవు, సకల ఆశీర్వచనములకు నీవు కారణభూతుడివి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చునని వాక్యం సెలవిస్తుంది. కనుక మీ నామములో దీన్ని ప్రార్థన చేసి దీన్ని ప్రారంభిస్తుండగా దీన్ని ఉన్నతంగా మీరు ఆశీర్వదించి దినదినము ఇది అభివృద్ధి చెందడానికి, వ్యాపారం చాలా మంచిగా కొనసాగడానికి నీ కృప ప్రసాదించండి. యెహోవా, నువ్వు చేయు ప్రయత్నములలో కొట్లలో దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును అని మీరు సెలవిచ్చారు. అవును, కొట్లలోనూ చేయ ప్రయత్నంలో మీకు దీవెన కలుగుతుంది అని మీరు సెలవిచ్చారు. కనుక దీన్ని ఆ రీతిగా మీరు ఆశీర్వదించి దీవించవలసిందిగా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ, మరి సందర్భంగా కూడి వచ్చిన ఈ కుటుంబ రక్తస్తంభులందరినీ పేరు పేరు వరుసన జ్ఞాపం చేసుకోండి, బంధుమిత్రులను కూడా జ్ఞాపం చేసుకోమని ప్రార్థన చేస్తూ, ఈ సమయంలో ఈ సెంటర్ని మంచిగా అభివృద్ధిపరిచి ఈ యొక్క వ్యాపారం మంచిగా అభివృద్ధి కృపను ప్రసాదించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, ఈ ప్రార్థనలన్నీ మీరు ఆలకించి ముద్రించమని నీ పాద సన్నిధిలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ, మరి సమయంలో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మిక నామములు అనగా త్రియేక దేవుని ఏకనామమైన యేసు నామములో ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ని ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. కార్యాలు 3:26 మనం చదివితే చక్కని మాట ఉంటుంది. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్ళించట వలన మిమ్మల్ని ఆశీర్వదించటకు ఆయనను మీ వద్దకు పంపాను. యేసు ప్రభువారిని దేవుడు ఎందుకు పంపించాడంటే మనల్ని ఆశీర్వదించడానికే పంపించాడు. మానవ జాతిని పాప శాపముల నుండి దుష్టత్వము నుండి మళ్ళించి మానవ జాతిని ఆశీర్వదించాలని దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువారిని ఈ లోకానికి పంపించారు. కనుక నిజమైన ఆశీర్వాదము, నిజమైన దీవెన ఏదైనా మొట్టమొదట పాప శాపముల నుండి విడుదల పొందాలి. అది నిజమైన ఆశీర్వాదము. అంచేతనే ఇటువంటి ఆశీర్వాదము మరి రాంప్రసాద్ గారు, రేవతి గారు కుటుంబం పొందుకున్నారు, మనందరం పొందుకున్నాం. పాప శాపము నుంచి విడుదల పొందాం, దేవుని చేత ఆశీర్వదించబడిన ప్రజలంగా మనం ఉన్నాం. అంతేకాదు లోకంలో కూడా బ్రతకడానికి ఏదో ఒక జీవన విధానం ప్రతి మనుష్యుడికి కావాలి. ఉద్యోగము, వ్యాపారము, చేతి పను, మరొక పను, ఏదో ఒక మంచి పని చేసి దేవుడు జీవించాలని చెప్పాడు. కనుక
ప్రతి ఒక్కరు ఒక వ్యాపారం కలిగి ఉండటం, లేక ఉద్యోగం కలిగి ఉండటం, చేతి పని కలిగి ఉండటం అనేది ఖచ్చితంగా మనం చేయవలసిన పని. మంచి పనిని చేయమన్నాడు, దేవుడు ఆ పనిని ఆశీర్వదిస్తానన్నాడు. అందుకని ఇంకొక మాట కూడా చదువుకొని ప్రార్థన చేసుకుందాం. మొదటి తెస్స 4వ అధ్యాయంలో ఈ చక్కటి మాట మనకి తెలియజేస్తాడు. అదేంటంటే 4వ అధ్యాయము 10 నుంచి మనం చదివితే, అలాగునని మాసిదోనియా అయందంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి పొందుచుండవలననియు సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమియో కొదువ లేకుండునట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుటయందును మీ చేతులతో పని చేయటయందును ఆశ కలిగి ఉండవలని మిమ్మల్ని హెచ్చరించుచున్నాను. ఇక్కడ ఒక మాట, మీకేమీ కొదువు లేకుండా మీ చేతులతో కష్టపడి పని చేయాలి అని దేవుని వాక్యం మనకి నేర్పుతుంది. అలా భూమి మీద ప్రతి మనుషుడు కూడా చక్కగా ఒక పని కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. ఎందుకని మీకేమీ కొదువు లేకుండా ఉండునట్లు భూమి మీద ప్రతి మనుషుడు కష్టపడి పని చేసుకోవాలని దేవుని వాక్యం నేర్పుతుంది. అంటే ఈ మంచి ప్రయత్నాన్ని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు. ఎందుకంటే కష్టపడి పని చేసుకోవాలని ఆ మైండ్ సెట్ మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుడు ఖచ్చితంగా ఆ పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇంకొక మాట చదువుకొని మనం ముందు పత్రిక 4వ అధ్యాయంలో 27-28 వచ్చిన చదువుతారా? అపవాదికి చోటియకుడి అక్కల గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవని. తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవని. భూమి మీద కష్టపడాలి, పని చేయాలి. ఆ పని అంటే మంచి పని చేయాలి. నేను సారా అమ్ముతానండి అంటే అది మంచి పని కాదు. నేను కళ్ళు గీస్తానండి అంటే అది మంచి పని కాదు. మీకు అర్థమవుతుందండి? కనుక కష్టపడి మంచి పని చేయాలన్నా ఖచ్చితంగా దేవుడు ఆ పనిని ఆశీర్వదిస్తాడు. ఇది కూడా ఒక మంచి పని. ఇతరులకు చక్కగా మరి ఆహారం ఇవ్వడం అనేది ఒక మంచి పని. చాలా మంచి పని ఎన్నుకున్నారు. ఇది చాలా మంచి పని. కనుక చేతితో కష్టపడి మంచి పని చేయాలని ప్రభు అన్నారు. కనుక చాలా మంచి పని ఎన్నుకున్నారు. కనుక తప్పనిసరిగా దేవుడు ఈ పనిని ఆశీర్వదించాలని, దీవించాలని మరొకసారి మనందరం మంచి మనసుతో ప్రార్థన చేద్దాం. ఈ కుటుంబ ఆశీర్వాదం కొరకు, ఈ వ్యాపారం అభివృద్ధి కొరకు మరొకసారి మనం ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకునండి, ప్రార్థించుకుందాం. పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేస్తారు, తర్వాత నేను ప్రార్థన చేసి ముగిస్తాను. మహాపరిశుద్ధులైన మా దేవ, మహోన్నతులైన మా తండ్రి, మీ ఘనమైన శాశ్వతమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ. ఈ యొక్క సమయంలోనైనా మా ప్రియులు సహోదరులు రామప్రసాద్ గారిని బట్టి వారికి ఇచ్చిన జీవిత భాగస్వామిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ. వారికి ఇచ్చిన గర్భాలు జనకాన్ని బట్టి నేను సుప్రియాన్ని పెట్టుకోవడం మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభావ. ఘనమైన నామంలో తండ్రి కుటుంబాన్ని ఏర్పరచుకున్న విధానాంతకం పెట్టుకోవడం మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ. నేను మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేం చేసిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని మీ వాక్యం చదివిస్తుంది ప్రభావ. ఇదిగోనైనా నీ నామంలో తండ్రి ఈ యొక్క మోటార్ షాప్ని ప్రారంభించడానికి తండ్రి ప్రభావ మీకు సహాయపడిన విధానాంతకం తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ. ఈ యొక్క నూతన వ్యాపారంలోనైనా మీరు వృద్ధిలోకి తీసుకుని ఆనాడు నాయన యోగినైనా తండ్రి చేతి పనిని జీవించి ఆస్వాదించినట్లుగా ప్రభావ. ఇవనైనా సహోదరులైనా మీ చేతి పని చేయాలని ఆలోచన కలిగి ఉండగా ఆలోచన అంతటినీ కూడా మీరు సహాయప్రదం చేయండి తండ్రి. మా కార్యములు సఫలం చేయి దేవుడు మీదేనైనా.
తండ్రి మీ దయగల ప్రార్థన హస్తాలకి అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. నైనా తండ్రి సహోదరులు చేసిన పనంతట్లో కూడా మీరే తోడుగా నడిపించండి ప్రభువా. నేను ఈ యొక్క షాపుని నూతనంగా ప్రతిష్ఠిస్తుండగా ప్రభువా దీన్నే మీరు అభివృద్ధి పరచండి తండ్రి. ప్రభు యొక్క పనిని నైనా ఉంచుకున్నారు తండ్రి. దీనిలో ప్రభువా మీరే తోడుగా తండ్రి సహాయం చేయండి ప్రభువా. నా కుటుంబాన్ని అంతటినీ కూడా దీవించి ఆశీర్వదించండి. మీ కృపలో వర్తలు చేయండి ప్రభువా. అలాగే చేరవచ్చిన దైవజనులను బట్టి నన్ను తండ్రి, అలాగే రక్త సంబంధాలను బట్టి నన్ను సంఘటనలను బట్టి కూడా మీకు అమ్మవారి స్తోత్రాలు చెల్లించుకున్నాను. అలాగే మా ప్రయాణం అంతట్లో కూడా మీకు తోడుగా నడిపిస్తూ వచ్చారు తండ్రి. ముందున్న కార్యక్రమం అంతట్లో కూడా నేను మీ నామానికి మీరు తెచ్చుకోండి. అలాగే మీ దాసుని కూడా మీ దైవ ప్రార్థన హస్తాలు అప్పగించుకుంటూ సమస్తాన్ని కూడా మీరే మాకు సంతృప్తి జరిగించవలసిందిగా కోరుకుంటూ మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి మీ సహాయం కొరకు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ శ్రేష్టమైన విలువైన ఉన్నతమైన నామానికి వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని ఇక్కడ సమకూర్చి ఇలాగున నేను స్తుతించే ధన్యత మాకు ఇచ్చినందులకు వందనాలు స్తోత్రములు ప్రభువా. నాయనగా నేను వదిలను ప్రేమించి ప్రభువా, ఆయన వదిలికి ఇచ్చిన ఉద్యోగం ఇచ్చిన బట్టి ఆయన గ్రామం రావడానికి కృప చూపించారు. వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు మీ కాపుదలలో మీ రక్షణలో బిడ్డలను మీరు నడిపించారు. వందనాలు నాయన. అన్నయ్యకు నీవు ఇచ్చిన చక్కని ఆలోచన బట్టి వందనాలు స్తోత్రములు ప్రభువా. ఇలాగున ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఏర్పాటు చేయాలని నాయన ఒక మంచి పనిని ఎన్నుకోవాలని చక్కని ఆలోచన పుట్టించినందులకు నీకు వందనాలు స్తోత్రములు నాయనది ప్రభువా. ఈ దినము ప్రారంభించుటకు నాయన దైవజనుల ద్వారా నీవు ఏర్పాటు చేసిన అనుకూల సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు జరిగించిన కార్యక్రమం అంతటిలో మీరు ఉన్నందులకు నాయన నిజమైన ఆయన ఇచ్చిన తలాంతులను కుమారుడు వాడుకోవడానికి సహాయం దయచేయండి ప్రభువా. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని నీలాగున ఆశీర్వదిస్తానని సెలవిచ్చావు. నీ ఎడలంతో భయభక్తులు కలిగి ముందుకు సాగుచున్న దీన కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి తండ్రి. నీకు వందనములు స్తోత్రాలు ప్రభువా. నాయన అనేకులకు తండ్రి ఇదిగో చక్కని ఆహారమును సిద్ధపరచుట కొరకు ఎంతో నాయన ప్రయాసపడడానికి సిద్ధపరిచిన దాసునికి చక్కని జ్ఞానమును చక్కని ఆలోచన నాయన ఇదిగో పని చేసుకోవడానికి కావలసిన శక్తి ఓపిక ధైర్యం మీరు దయచేయండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. నిశ్చయముగా మీ చేతుల కష్టార్జితాన్ని మీరు అనుభవించదని సెలవిచ్చారు కనుక నీ కుమారుడు ప్రభువా కష్టపడి తండ్రి నాయన నిశ్చయముగా నాయన నీ కుమారులు కష్టపడిన దానితో నాయన బిడ్డలు పోషింపబడడానికి నీవే నీ కృప చూపించము, సహాయమును దయచేయము తండ్రి. నీకు వందనాలు. అనేకులకు నాయన ఇక్కడ సెంటర్ ఏర్పాటు చేశారని అనేకులకు మీరు వెల్లడి చేయండి. అనేకులు వచ్చి ప్రభువా నాయన ఇదిగో తండ్రి వ్యాపారమును వృద్ధి చేయటం కొరకు అభివృద్ధి చేయటం కొరకు నాయన మీరే సహాయమును దయచేయండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రములు నాయన. వదిన గారిని దీవించండి, ఉద్యోగములు తోడై ఉండండి ప్రభువా. బిడ్డలను దీవించండి, బిడ్డలను ఒక ఉన్నతమైన స్థితిలో మీరు నిలవబెట్టండి తండ్రి. నీకు వందనములు స్తోత్రములు నాయన. ఇక్కడ చేరిన దైవజనులను బట్టి వందనాలు నాయన. వారి సేవను బట్టి వందనాలు స్తోత్రములు ప్రభువా. అలాగే నాయన చేరి కూడిన ప్రభువా ఇదిగో తండ్రి బంధుమిత్రులను బట్టి సంఘ బిడ్డలను బట్టి రక్త సంబంధాలను బట్టి అందరిని బట్టి నీకు వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం అంతటినీ కూడా నాయన మీరు మహిమకరముగా జరిగించినందుకు వందనాలు. ఈ ప్రాంగణము చుట్టూ నీ రక్తపు కంచెని వేసి ప్రభువా నాయన ఇదిగో తండ్రి దోచుకుని వారిని బట్టి ఎలాంటి అపాయాలు వాటిల్లకుండా ప్రభువా ఇదిగో తండ్రి నేను అగ్నిని బట్టి ఎలాంటి అపాయాలు వాటిల్లకుండా నీ ప్రత్యేకమైన కాపుదలు ఇచ్చి కుమారుని చుట్టూ నీ కంచె వేసి నాయన కుటుంబం చుట్టూ నీ కంచె వేసి ఈ పని అంతటినీ నాయన దినదినము అభివృద్ధిలోనికి నడిపించి మీరే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందమని మా కొరకు త్వరగా పెండ్లి కుమారుడుగా రానయ్యున్న యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. నీ ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, మరి ఈ వ్యాపారం ప్రారంభించిన అనగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ప్రారంభించిన ప్రియ కుటుంబం రాంప్రసాద్ గారికి, వారి సతీమణి గారు మా సోదరి రేవతి గారికి, వారి బిడ్డలకు, అలాగే వ్యాపారానికి చేరువచ్చిన మనందరికీ దైవజనులకు అందరికీ సదాకాలము దేవుడు తోడై ఉండి
నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామమునకి సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్.